జై తెలంగాణ. ఉండండి ఉండండి. జై తెలంగాణ చెప్తారా? అందరికీ నమస్కారం. ఉదండపూర్ గ్రామస్తులకు చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి ఉండండి 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 కనబడుతున్నానా ఇప్పుడు? ఓకేనా? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఉదండపూర్ గ్రామస్తులకి అట్లానే చుట్టుపక్కల ముంపు గ్రామాల నుండి వచ్చినటువంటి తండావాసులకి, వెల్లూరు గ్రామస్తులకి అందరికి కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాకముందు నీళ్లకు బాగా గోసపడ్డటువంటి ప్రాంతాలలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మన పాలమూరు జిల్లా ఒకటి. బాగా అత్యంత నీటికి కరువు ఉండి తాగడానికి నీళ్లు లేక, పొలాలకు నీళ్లు లేక, ఎకరాల ఎకరాల పొలాలు ఉన్నోళ్ళు కూడా ఒకప్పుడు వలసమైన పరిస్థితి మీ అందరికి యాదుకుండే ఉంటది, కొత్త ఏం కాదు. అయితే తెలంగాణ రాకముందు మనం అదే అనుకున్నాం, తెలంగాణ రాగానే నీటికి సంబంధించి మంచిగా చేసుకుందాం, వసతి చేసుకుందాం, సౌలత్ చేసుకుందాం అనుకున్నాం. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఒక పని అయితే చేసుకోగలిగిన, నీళ్లు నల్లాలు పెట్టి ఏమైంది? అచ్చా కూర్చుంటా అక్క, కూర్చో, ఇష్టం. తెలంగాణ వచ్చినాక కొన్ని మంచి పనులు జరిగినాయి. అందులో ముఖ్యంగా ఇంటింటికి మనము నల్లా పెట్టుకొని మిషన్ భగీరథతోని చాలా ఊర్లలో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అట్లానే మన చెరువులు పూడిక తీసుకొని మిషన్ కాకతీయ పేరుతోని మనము చాలా దగ్గరలో సాగునీరు ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం. చెరువులు మంచిగా చేసుకున్నాం. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో మీరు చూస్తే పెద్ద పెద్ద చెరువులు అన్ని కూడా ఎండాకాలంలో నీళ్లు నిండుగా తలతల్లాడుతున్న సందర్భం చూసినాం. కొన్ని మంచి పనులు జరిగినాయి, అందులో వేరే అనుమానం ఏం లేదు. అయితే పెద్ద ప్రాజెక్టులు కట్టాలి, కృష్ణా నది నీళ్లు పాలమూరు పొలాలకు రావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసింది. దానిలో ఇప్పుడున్న ఉదండపూర్ రిజర్వాయర్ కావచ్చు, మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు, దాదాపుగా 80% పూర్తయినాయి. అయితే ఇంతలోపు ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారు, నేను పాలమూరు పులిబిడ్డను, నన్ను గెలిపించండి, పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు, ఆయనను గెలిపించారు. గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. అయితే బీఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం. నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని పార్టీలో ఉన్నాం. ఇక్కడ నష్టపోతున్నది ఎవరు? ప్రజలు. పార్టీలకు సంబంధం లేదు కదా. నేను అనేది ఒకటే, ఎప్పుడైతే ప్రాజెక్టు మనం మొదలు పెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు, ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు చేసుకొని, మా భూమి జాగా పోతే పోయింది కానీ 5 లక్షల మందికి లాభం జరుగుతుంది, 5 లక్షల ఎకరాల పైచిలకు నీళ్లు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరూ కూడా ఒప్పుకున్నారు. వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకుని అని. ముందుగా మీ పెద్ద మనసుకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది ఏంగా మాట్లాడడానికి వచ్చింది. అవును, అదే అండి. అయితే చెప్పని చెప్పండి పర్లేదు. అయితే నేను అనేది ఒకటే, 200 ఎకరాలు కేసులు ఉన్నాయి. చెప్తున్నా తాత, అది కూడా చెప్తున్నా, ఒక్క నిమిషం. అయితే ఒక 200 ఎకరాలు ఇంకా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు, కోర్టు కేసులు ఉన్నటువంటి కూడా ఉన్నాయి. అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు, అదే విధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, నేను ప్రాజెక్టు కట్టడం అన్నది ఆలస్యం అవుతున్నది. కట్టడం ఆలస్యం అవ్వడంతో ఏమైంది? అప్పుడు 18 ఏళ్ళు ఉన్నోళ్ళు, లేదా అప్పుడు 18 ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళకి వచ్చింది, తర్వాత 21 సంవత్సరాలకు వచ్చింది. కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది. 2021లోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నది. నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల దగ్గర నుంచి, అదేవిధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదలు ఆ విషయం చెప్పండి. ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి. ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నది.
ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది. ఫౌండేషన్ గట్టిగా లేదు, మరి రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు, లేదు కడతాం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట, మీరందరూ ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఆనాటి రేటు కట్టియాలి. ఆనాటికి 18 ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఇంకా రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా సంవత్సరానికి ఇస్తారా తెలియదు. ఇప్పుడు 16 ఏళ్ళు ఉన్నోళ్ళు 15 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. పైసలు ఇచ్చే నాటికి వాళ్ళకి 18 ఏళ్ళు వస్తాయి. ఇప్పటికే 286 మంది ఉన్నారు, వాళ్లకు డబ్బులు రావనేటటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. చాలా మంది యువకులు ఉన్నారు. ఇంకొక మాట అందరూ అడుగుతా ఉన్నారు, మరి ఇక్కడ భూమి పోతున్నటువంటి యువకులకు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఆ విషయం కూడా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామాలన్నిట్లో కూడా మరి ఎక్కడైతే పోలేపల్లిలో 30 ఎకరాలు పోయినాయో ఆ ఒక్క పోలేపల్లిలో మాత్రం 18 లక్షల ఎకరాలు 18 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు ఆ ఒక్క ఊర్లోనే మరి ఇచ్చిరు 12.5 లక్షలు. మరి మిగతా ప్రజలు ఏం పాపం చేసిరు, వీళ్ళకి ఎందుకు 6.5 లక్షలు అంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. అట్లనే ఇక్కడ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు మరి డిసెంబర్ 9వ తారీఖు లోపల 25 లక్షల రూపాయల చొప్పున కట్టించి ఇస్తా అని ఆయన మాట ఇచ్చిండు. ఇంకా పెద్ద దూరం లేదు, 30-40 రోజులే ఉన్నది. మరి 30-40 రోజులల్లో ఆయన ఆ పని చేస్తాడా లేదా చూద్దాం. ఒకవేళ ఆ పని చేయకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుందాం. చేసేదాకా 30 రోజులు ఆగుదాం. ఎందుకంటే ఈ మధ్య మీరు 72-76 రోజులు ధర్నా చేస్తే కూడా పెద్దగా ఫలితం కనబడలేదు. మరి ఇంకా 30 రోజులలో వాళ్ళు రిజల్ట్ ఇస్తే ఒక మాట, ఇవ్వకపోతే ఇంకొక మాట. ఇంట్లో అందరు తప్పు ఉన్నది, బీఆర్ఎస్ తప్పు ఉన్నది, కాంగ్రెస్ తప్పు ఉన్నది, ప్రతి ఒక్కరు తప్పు ఉన్నది. నేను అనేది ఒకటే బ్రదర్, 2 ఏళ్ళు అవుతుంది కదా వచ్చి, మళ్ళీ నేను మాట్లాడక నువ్వు మాట్లాడు, నాకేం ప్రాబ్లం. 2 ఏళ్ళు అవుతున్నది, ప్రాజెక్ట్ కడతారా కట్టరా చెప్పాలి. ఎందుకు ఒక మాట అడుగుతున్నా అంటే 90% పనులు అయిపోయినాయి, 10% ఇక్కడ డబ్బులు పెట్టుంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేది. ముఖ్యమంత్రి గారు ఏం చేసిరు, ఇక్కడ ప్రాజెక్ట్ కి డబ్బులు ఇవ్వకుండా కొత్తగా నారాయణపేట కొడంగల్ అని ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది. మరి దానికి కూడా ఏంది, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలియాలి. జూరాల నుంచి దానికి పెట్టింటే అది కూడా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అట్లా పెట్టకుండా తాను ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా నారాయణపేట కొడంగల్ అని ఒక స్కీమ్ తెచ్చింది. సరే ఎంతో కొంత వాడుతుంది కానీ అంత లాభం ఉన్న ప్రాజెక్ట్ కాదు. మేము ఒకటే కోరేది, ఆల్రెడీ మొత్తం 80% పనులైంది. ఎట్లా అంటే ఏం గెలింది తోక ఇక్కింది అన్నట్టు ఉంది పాలమూరు రంగారెడ్డి పరిస్థితి. ఇక్కడ 2 రూపాయలు పెట్టి మీది మొత్తం కంప్లీట్ చేస్తే జల్దీ నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. అది చేయకుండా వేరే పనులు చేస్తున్నారని మాత్రమే నేను అంటా ఉన్నా. అన్నిటికన్నా ఎక్కువ పార్టీలు పక్కన పెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి దానికే ఆలోచన చేయడానికి నేను వచ్చిన. కాంగ్రెస్ పార్టీ తప్పుందా, బీఆర్ఎస్ పార్టీ తప్పుందా అంటే ఇప్పుడు గొంగలో కూర్చొని మనం వెంటకలేరిన పరిస్థితి అవుతుంది. అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది, దానికోసం అందరం చేయాల్సిందేంది అన్నది ఆలోచన చేసుకోవాలి. అందులో భాగంగానే ప్రధానంగా 2 విషయాలు చెప్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి 286 మంది ఎవరైతే 18 ఏళ్ళు పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 2, ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో, ఇప్పుడు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా, నెలకి ఇస్తారా, ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు, స్టీలు, ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఇండ్లు పోయేటోళ్ళందరికి కూడా మరి ఆనాటి రేటు ప్రకారం కట్టియాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్నికలలో వాగ్దానం చేసిండ్రో, మొన్న కూడా వాగ్దానం చేసిండ్రో, ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.